లోకం పట్టించుకొని సందేశాలు ఉన్నాయి, కానీ పరలోకం వాటిని నిర్లక్ష్యం చేయదు. ప్రజలు నవ్వుకునే పాపాలు ఉన్నాయి, కానీ లేఖనాలు వాటికి వ్యతిరేకంగా మొరపెడుతూ ఉన్నాయి. ప్రజలు సాధారణమైనవి అనుకునే శోధనలు ఉన్నాయి, కానీ అవి ప్రతిరోజు లక్షలాది మందిని నరకానికి పంపుతున్నాయి. ఈరోజు మనం ప్రతి క్రైస్తవుణ్ణి బైబిల్ హెచ్చరించే 5 లైంగిక పాపాల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఇవి మీ జీవిత గమ్యాలను, మీ వివాహ బంధాలను, మీ యొక్క పరిశుద్ధతను, ఆధ్యాత్మిక అధికారాన్ని నాశనం చేసే పాపాలు. చాలా జాగ్రత్తగా వినండి. 4వది మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎందుకంటే చాలామంది క్రైస్తవులకు అది ఒక పాపమని కూడా తెలియదు. కానీ మనం ప్రారంభించడానికి ముందు నా మాటను స్పష్టంగా వినండి. ఇది మిమ్మల్ని అవమానించడానికి చేసే వీడియో కాదు, ఇది మిమ్మల్ని విడిపించడానికి చేసిన వీడియో. దీనికి సంబంధించిన మరొక 2 వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. దానికి వచ్చిన కామెంట్స్ మరియు రెస్పాన్స్ చూసినప్పుడు నా హృదయంలో ఒక వేదన కలిగింది. క్రైస్తవ యువత లైంగిక పాపాలతో శోధించబడుతూ చాలా దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి సహాయం చేయడానికే ప్రార్థనాపూర్వకంగా నేను ఈ వీడియోని చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తున్నారు జేసీ గాడ్స్ కింగ్డమ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను ఖచ్చితంగా ఇతరులకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ పాపంతో శోధించబడే వారిని పరిశుద్ధాత్మ దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి దీర్ఘ శ్వాస తీసుకోండి. దేవుడు మీతో మాట్లాడాలి అని ప్రార్థించండి. ఎందుకంటే మీరు ఇప్పుడు వినబోయేది మీ నిత్యత్వపు దిశను మార్చివేయగలదు. అసలు లైంగిక పాపం ఎందుకు భిన్నమైనది? లైంగిక పాపం ఆత్మను ప్రత్యేకంగా దెబ్బతీస్తుంది అని బైబిల్ బోధిస్తోంది. 1 కొరింథీ 6:18 జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును శరీరమునకు వెలుపల ఉన్నది, గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు విరోధముగా పాపము చేయుచున్నాడు. లైంగిక పాపం అనేది కేవలం ఒక క్రియ కాదు, అదొక ఆధ్యాత్మిక లావాదేవీ. సెయింట్ అగస్టిన్ ఇలా రాశారు: ప్రతి లైంగిక పాపము శరీరానికి గాయం చేయడానికంటే ముందే హృదయానికి చేసే గాయం అది. మరియు టెర్టులియన్ ఇలా అన్నారు: కామపు ద్వారమే దెయ్యాలు మీ ఆత్మలో ప్రవేశించడానికి అత్యంత ఇష్టపడే ద్వారం. లైంగిక పాపం మీ మనస్సును, మీ భావోద్వేగాలను, మీ సంకల్పాన్ని, మీ ఆధ్యాత్మిక వివేచనను మరియు దేవుని స్వరాన్ని వినే మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మీ వ్యక్తిత్వాన్ని వికృతం చేస్తుంది, ఆధ్యాత్మిక శక్తిని బలహీనపరుస్తుంది మరియు దెయ్యాల పీడనకు తలుపులు తెరుస్తుంది. ఈ 5 పాపాల గురించి మనం చర్చించే ముందు ఒక విషయం అర్థం చేసుకోండి. సాతాను పనికిరాని దేని మీద కూడా దాడి చేయడు. అతను మీ పవిత్రతపై దాడి చేస్తాడు, ఎందుకంటే పవిత్రతలోనే శక్తి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం మొట్టమొదటి పాపం, జారత్వం, ఫార్నికేషన్. నేటి ప్రపంచంలో జారత్వము అనేది అత్యంత సాధారణమైనదిగా మార్చబడిన ఒక లైంగిక పాపం. ఇది సహజం, ఇది మామూలే, ఇది ప్రేమ అని ప్రజలు అంటారు. కానీ బైబిల్ వేరేలా చెబుతోంది. తెస్సలోనిక పత్రిక 4:3 మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. వివాహేతర లైంగిక సంబంధం దేవునితో ఉన్న నిబంధనను తెంచివేస్తుందని ప్రారంభ సంఘం బోధించింది. సెయింట్ ఇగ్నేషియస్ ఇలా అన్నారు: ఎక్కడ పవిత్రత కోల్పోతుందో అక్కడ ఆధ్యాత్మిక బలము కూడా అంతరిస్తుంది. జారత్వము అనేది ఎందుకు ప్రాణాంతకమైనది? ఎందుకంటే ఇది ఆత్మల కలయికను సృష్టిస్తుంది. ప్రతి లైంగిక కలయిక మీ ఆత్మను అవతలి వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థితితో బంధిస్తుంది. మీరు వారి బాధలతో, దయ్యాలతో, వ్యసనాలతో, వంశ పారంపర్య శాపాలతో మరియు వారి భావోద్వేగాల అలవాట్లతో అనుసంధానించబడతారు. చాలామంది ప్రజలు దుఃఖం, కృంగుబాటు మరియు గందరగోళంతో పోరాడుతూ ఉన్నారు, ఎందుకంటే వారు అలాంటి ఆత్మలు కలిగిన వారితో శారీరక సంబంధం పెట్టుకుంటున్నారు. దేవుని సేవ చేసే ఒక యవనస్తుడు తనకు పెద్దగా తెలియని ఒక అమ్మాయితో జారత్వంలో పడిపోయాడు. ఆ కలయిక తర్వాత అతను ఇంకా ప్రార్థించలేకపోయాడు, లేఖనాల పట్ల ఆసక్తిని కోల్పోయాడు మరియు ఆధ్యాత్మిక భారంలో మునిగిపోయాడు. ఆ తర్వాతే అతనికి తెలిసింది
ఆ అమ్మాయి చాతబడిలో లోతుగా నిమగ్నమైందని. శృంగారం అనేది కేవలం శారీరకమైనది కాదు, అది ఒక నిబంధన. ఇంతకు జారత్వం అంటే ఏమిటో చాలా మందికి తెలియకపోవచ్చు. వివాహానికి ముందు చేసే లైంగిక పాపమే జారత్వము. క్రైస్తవులను నరకానికి పంపించే రెండవ లైంగిక పాపము వ్యభిచారము, అడల్టరీ. వ్యభిచారము కేవలం వివాహాలను మాత్రమే కాదు, గమ్యాలను కూడా నాశనం చేస్తుంది. మత్తయి సువార్త 5:28లో యేసు ఇలా అన్నారు: ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. అంటే వ్యభిచారం అనేది పడక గదికి చేరకముందే కొంత సమయం క్రితమే ప్రారంభమవుతుంది. ఇది రహస్య సందేశాలు, చాటింగ్స్, మెసేజెస్, దాచిన ఊహలు, మీ భార్య లేదా భర్త కాని వారి మానసిక సాన్నిహిత్యం, పోర్నోగ్రఫీ, నీలి చిత్రాలు మరియు రహస్యంగా ఉంచాల్సిన వ్యక్తిగత సంభాషణలతో ప్రారంభమవుతుంది. ప్రారంభ క్రైస్తవ మార్గదర్శిని అయిన డిడాకే ఇలా హెచ్చరించారు: ఆలోచనలో కానీ శరీరంలో కానీ వ్యభిచారంతో మీ ఆత్మను భ్రష్టు పట్టించుకోకండి. ఈ పాపము కుటుంబాలను నాశనం చేస్తుంది. కాబట్టి సాతానుకి వ్యభిచారము అత్యంత ఇష్టమైన ఆయుధం. ఇది మీ యొక్క పిల్లలను, వారి భవిష్యత్తును దెబ్బతీస్తుంది మరియు నమ్మకాన్ని సర్వనాశనం చేస్తుంది. ఇది వంశ పారంపర్య పరిణామాలను తెస్తుంది. వ్యభిచారంలో జీవించే పురుషుడు లేదా స్త్రీ ఆధ్యాత్మిక అధికారంలో నడవలేరు. మీరు దయ్యాలతో పడుకుంటూ వాటిని నోటితో వెళ్ళగొట్టలేరు. ఇప్పుడు మూడవ పాపం కోసం చూద్దాం: పోర్నోగ్రఫీ, నీలి చిత్రాలు. ఈ తరం యొక్క నిశ్శబ్ద హంతకుడు ఇదే. పోర్న్ అనేది భూమిపై అత్యంత ఎక్కువగా వినియోగించబడుతున్న ఆధ్యాత్మిక విషం. ఇది హెరాయిన్ లాగా మెదడును నాశనం చేస్తుంది. ఇది సాన్నిహిత్యాన్ని చంపేస్తుంది. మనుషులను మీరు చూసే విధానాన్ని ఇది వికృతం చేస్తుంది. ఇది మీ మనస్సును బానిసగా చేస్తుంది. మత్తయి సువార్త 6:22లో యేసు ఇలా అన్నారు: దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. మీరు దేనిని చూస్తారో అది మీ ఆత్మలోనికి ప్రవేశిస్తుంది. ప్రారంభ సంఘ పితామహుడైన క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా ఇలా అన్నారు: నువ్వు దేనిని వీక్షిస్తావో నువ్వు అదే అవుతావు. పోర్నోగ్రఫీ అనేది మెదడు యొక్క పనితీరును మార్చేస్తుందని సైన్స్ కూడా నిరూపిస్తుంది. ఇది నిజమైన ఆకర్షణను చంపేస్తుంది. ఇది కృంగుబాటును పెంచుతుంది, అంటే డిప్రెషన్. ఇది యువకులలో నపుంసకత్వాన్ని కలిగిస్తుంది. ఇది ఒకరితో ఒకరు బంధాన్ని ఏర్పాటు చేసుకునే మీ సామర్థ్యాన్ని నాశనం చేస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే పోర్నోగ్రఫీ అనేది కామపు దెయ్యాలకు, హస్తప్రయోగ వ్యసనానికి, లైంగిక ఊహలకు, ఆధ్యాత్మిక మొద్దుబారుతనానికి మరియు ప్రార్థనా జీవితాన్ని కోల్పోవడానికి తలుపులు తెరుస్తుంది. ఒక క్రైస్తవ యువతి తాను సంవత్సరాల తరబడి పోర్ను వ్యసనంలో ఉన్నందున ఆరాధన సమయంలో దేవుని సన్నిధిని అనుభవించలేకపోయానని ఒప్పుకుంది. ఆమె రక్షించబడింది, కానీ ఆధ్యాత్మికంగా పక్షవాతం వచ్చినట్టు అయిపోయింది. ఎందుకంటే పోర్ను మిమ్మల్ని దేవుని సన్నిధి నుండి దూరం చేస్తుంది. ఇప్పుడు అత్యంత భయంకరమైన మరియు అసలు పాపము కాదని కొందరు భావించే 4వ లైంగిక పాపం: లైంగిక ఊహలు మరియు హస్తప్రయోగం, సెక్సువల్ ఫ్యాంటసీస్ అండ్ మాస్టర్బేషన్. చాలామంది క్రైస్తవులు నేను ఎవరితోనూ పడుకోవడం లేదు, నేను ద్రోహం చేయడం లేదు, ఇది హానికరం కానిది అని అంటారు. కానీ యేసు చెబుతున్నారు, కామంతో కూడిన ఊహలు హృదయంలో పాపం చేయడంతో సమానమని. మీరు హస్తప్రయోగం చేసుకున్నప్పుడు మీరు మీ శరీరాన్ని స్వయం ఆరాధన, సెల్ఫ్ వర్షిప్ కోసం వాడుకుంటున్నారు. కామపు దయ్యాలను పోషిస్తున్నారు. ఆధ్యాత్మిక ఊహా చిత్రాన్ని సృష్టిస్తూ ఉన్నారు. అపవిత్రత యొక్క అలవాట్లను బలపరుస్తున్నారు మరియు మీ ఆధ్యాత్మిక అధికారాన్ని బలహీనపరుచుకుంటున్నారు. టెర్టులియన్ ప్రారంభ సంఘాన్ని ఇలా హెచ్చరించారు: కామపు ఊహలు అంటే దెయ్యాలు మీ మనసుపై గీసే చిత్రాలు. ఈ పాపం ఎక్కువగా రాత్రి వేళల్లో, మీరు ఒంటరిగా ఉన్న సమయంలో మరియు మీరు బోరుగా ఫీల్ అయ్యే సమయంలో దాడి చేస్తుంది. ఇది జరిగిన తర్వాత మిమ్మల్ని దోషులుగా భావించేలా చేస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని దొంగలిస్తుంది. ఇది మీ ప్రార్థనా జీవితాన్ని చంపివేస్తుంది. ఇది చాలామందిని నిశ్శబ్దంగా నరకానికి పంపుతున్న పాపం.
ఎందుకంటే ఇది అంత పెద్ద పాపం కాదని వారు అనుకుంటూ ఉంటారు. ఇక చివరిగా క్రైస్తవులను నరకానికి పంపించే 5వ పాపం స్వలింగ సంపర్క క్రియలు. వికృతత్వం మరియు దేవుని రూపకల్పనకు వెలుపల ఉన్నవన్నీ బైబిల్ స్పష్టమైన సరిహద్దును ఇచ్చింది. శృంగారం అనేది కేవలం ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ మధ్య వివాహ బంధంలో మాత్రమే పవిత్రమైనది. ఆ సరిహద్దుకు వెలుపల ఉన్న ప్రతిదీ సంస్కృతి దానిని ఎంతగా సాధారణమైనదిగా చూపించినప్పటికీ దేవుని రూపకల్పనకు వ్యతిరేకమైన తిరుగుబాటు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాలు స్వభావ విరుద్ధమైన సంబంధాల గురించి స్పష్టంగా వాక్యం మాట్లాడుతోంది. ఆదికాండం 2:24 వివాహాన్ని నిర్వచిస్తుంది. అపోస్తలిక పితామహుడైన పోలికార్ప్ ఇలా బోధించారు: ఎక్కడైతే దైవిక క్రమం తిరస్కరించబడుతుందో అక్కడ అవినీతి, భ్రష్టత్వం ప్రవేశిస్తుంది. ఈ మాటలు క్రైస్తవ సంఘానికి చాలా గంభీరమైనవి. దేవుడు ప్రజలను ఖండించడు, ఆయన పాపాన్ని ఖండిస్తాడు. ఎందుకంటే పాపం ఆయన సృష్టిని నాశనం చేస్తుంది. అది స్వలింగ సంపర్క క్రియలైనా, ముగ్గురుతో కూడిన శృంగార ఊహలైనా, పోర్న్ కేటగిరీలైనా, వికృత ప్రవర్తనలైనా, వేశ్యావృత్తి అయినా, లేదా పెళ్లి కాకుండా కేవలం శారీరక సుఖం కోసం ఉండే స్నేహాలైనా మీ ఇష్టాలు కావు. ఇవి బంధనాలు. క్రీస్తు ఆ బంధనాలను తెంచడానికే వచ్చారు. ఈ సమయంలో మీరు విడుదల పొందడానికి మరియు పరిశుద్ధాత్మదేవుడు మీకు సహాయం చేయడానికి అవకాశాన్నివ్వండి. విడుదల మరియు ప్రార్థన. ఇప్పుడు మనం ఈ పాపాలను బయటపెట్టాం కాబట్టి అసలు నిజం తెలుసుకోండి. మీరు మీ స్వయం శక్తితో కామాన్ని జయించలేరు. అంటే మీ విల్ పవర్. మీరు కేవలం దేవునికి లోబడడం ద్వారా మాత్రమే కామాన్ని జయించగలరు. దేవుడు మిమ్మల్ని పరిపూర్ణులుగా ఉండమని అడగడం లేదు. ఆయన మిమ్మల్ని యథార్థంగా, హానెస్ట్గా ఉండమని అడుగుతూ ఉన్నారు. ఒకవేళ మీరు సిద్ధంగా ఉంటే, నిజంగా సిద్ధంగా ఉంటే, పరిశుద్ధాత్ముడు ఇప్పుడే ఏ వ్యసనాన్నైనా, ఏ ఆత్మ కాలయికనైనా, ఏ లైంగిక పాపాన్నైనా మరియు ఏ దెయ్యాల బంధనాన్నైనా తెంచివేయగలడు. ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకోండి మరియు సిద్ధపడండి. మనం ప్రార్థన చేయబోతున్నాం. పరలోకపు తండ్రి, నా బలహీనతలను, నా శోధనలను మరియు నా ఆత్మను నాశనం చేయడానికి ప్రయత్నించిన ప్రతి లైంగిక పాపాన్ని అంగీకరిస్తూ వినయపూర్వకమైన హృదయంతో నీ సన్నిధికి వస్తున్నాను. ప్రభువా, తెలుసో తెలియకో, రహస్యంగానో బహిరంగంగానో, ఆలోచనలలో, మాటలలో, ఊహలలో లేదా క్రియలలో నేను చేసిన ప్రతి కామపు పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాను. నన్ను కడుగుము, నన్ను పవిత్రపరచుము, నన్ను నూతనముగా చేయుము. తండ్రి, నా చుట్టూ సరైన మనుషులను ఉంచుము. చీకటి శక్తుల ద్వారా నా వద్దకు పంపబడిన ప్రతి ఒక్కరి నుండి నన్ను వేరు చేయుము. పరిశుద్ధత కొరకైన ఆకలిని నాకు మళ్ళీ ప్రసాదించండి. ప్రభు అయిన యేసు, నేను కామపు కోరికల కంటే పరిశుద్ధతనే కోరుకుంటూ ఉన్నాను. తాత్కాలిక సుఖము కంటే పవిత్రతనే ఎంచుకుంటున్నాను. క్షణికానందము కంటే పరలోకాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నాను. ఈరోజు నేను స్వతంత్రుడనని, క్షమించబడ్డానని, పునరుద్ధరించబడ్డానని, నేను దేవుని బిడ్డనని యేసు శక్తిగల నామంలో ప్రకటిస్తున్నాను. ఆమెన్. నా ప్రియ యవ్వన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చాలా ఓపికగా చూసినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యవ్వనస్తులారా, మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. యవ్వన కాలంలో శోధనలు రావడం సహజమే, కానీ వాటిని జయించలేనంత శక్తిహీనులైతే మీరు కారు అని గుర్తుంచుకోండి. గమనించండి, యేసుక్రీస్తు రక్తం ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీరు జయించలేని పాపం అంటూ ఏదీ లేదు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా అనిపించిందా? అయితే థ్యాంక్ యూ జీసస్ అని కామెంట్స్లో టైప్ చేయండి. మరి ప్రాముఖ్యంగా ఈ వీడియోను మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. తద్వారా మీరు కూడా నా ప్రయాసలో పాలిభాగస్తులు అవుతారు. మరియు ఇది మన ఛానల్. ఇప్పుడే జేసీ గాడ్స్ కింగ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. మరియు ఇలాంటి ఆధ్యాత్మిక సందేశాలు మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత ఆ యొక్క వీడియోలను కూడా మీరు చూడండి. నెక్స్ట్ వీడియోలో ఒక అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీని మనం వినబోతూ ఉన్నాము. కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్లో ఉంచండి. గాడ్ బ్లెస్ యూ. జీసస్ లవ్స్ యూ. ఆమెన్.